अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और बीबीएन पर आप देख रहे हैं खबरनामा। आइए शुरुआत करते हैं, नजर डालते हैं हेडलाइंस पर। मरकजी वजीर दाखिला अमित शाह के खिलाफ तेलंगाना कांग्रेस कायदीन का एहतजाज। खम्मम जिले में निकाली गई रैली में वुजरा भट्टी विक्रमार्का और तुमला नागेश्वर राव ने की शिरकत। हाइड्रा कमिश्नर रंगनाथ की सदारत में लेक प्रोटेक्शन कमेटी का इजलास। मुख्तलिफ सरकारी इदारों के अफसरान ने की शिरकत। झीलों के तहफ्फुज़ पर किया गया तबादले ख्याल। बल्दियाती इंतखाबात में 42% रिजर्वेशन को रोकने की किसी भी कोशिश को बर्दाश्त नहीं किया जाएगा। बीआरएस एमएलसी कविता ने मुदिराज महासभा और विश्वकर्मा कायदीन को दिलाया यकीन। टॉलीवुड प्रोड्यूसर दिल राजू ने किम्स अस्पताल में की श्रीतेज की अयादत। श्रीतेज के खानदान के साथ खड़े रहने और उनकी मदद करने का दिया तयख्खुन। लीगल टीम के साथ चिक्कड़पल्ली पुलिस स्टेशन पहुंचे थे हीरो अल्लू अर्जुन। चिक्कड़पल्ली पुलिस ने संध्या थिएटर भगदड़ वाक़े की जारी तहकीकात के तहत की पूछताछ। और अब खबरों की तफसील। तेलंगाना स्टेट इंफॉर्मेशन एंड पब्लिक रिलेशन डिपार्टमेंट के स्पेशल कमिश्नर हरीश ने आज मंगल को रियासत में काम करने वाले सहाफ़ियों के लिए एक्रेडिटेशन कार्ड्स की आखिरी तारीख को मजीद 3 माह तक बढ़ाने के अहकाम जारी किए हैं। एक्रेडिटेशन कार्ड्स की मियाद इस माह की 31 तारीख को ख़त्म हो रही थी। रियासती महकमे इत्तलात व ताल्लुकात आम्मा के अहदेदारों ने बताया कि मुख्तलिफ वजूहात की बिना पर इस डेडलाइन को मजीद 3 माह 1 जनवरी 2025 से 31 मार्च 2025 तक के लिए बढ़ाया जा रहा है। इस मकसद के लिए मुतल्लिका महकमे के अफसरान ने पहले ही मुतल्लिका अजला के कलेक्टर्स और TSRTC तंजीम को मुतल्ला कर दिया है। मरकजी वजीर दाखिला अमित शाह की जानिब से डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में किए गए नामुनासिब तबसरों के खिलाफ खम्मम जिला कांग्रेस कमेटी के ज़ेर एहतमाम एक एहतजाजी रैली निकाली गई। इस रैली में डिप्टी CM भट्टी विक्रमार्का, वज़ीर ज़राअत तुमला नागेश्वर राव और मुकामी कांग्रेस कायदीन कारकुनान ने शिरकत की। उन्होंने अमित शाह से फौरी माफ़ी मांगने का मुतालबा किया। प्रपंच देशाల్లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి। ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి। వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది। కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశానికి, భారత జాతికి ఈ నిరసనని తెలియజేయాలని ఉద్దేశంతో గౌరవనీయులు భట్టి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు। కాబట్టి నిరసనని జాతి గౌరవించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం। అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఈ దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేస్తూ ఉన్నారు। అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది।
ఇప్పుడే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం, దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గౌరవించి ఈరోజు అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అటువంటిది ఈ मरकजी वज़ीर दाखिला अमित शाह की जानिब से डॉक्टर BR अम्बेडकर पर किए गए मुबैना तौहीन आमेज रिमार्क के खिलाफ तेलंगाना के नारायणपेट जिले में कांग्रेस कायदीनों कारकुनान ने एहतजाज किया। नारायणपेट जिला हेडक्वार्टर में वाक़े अम्बेडकर चौराहे के करीब कांग्रेस कायदी ने एहतजाजी मुजाहरा करते हुए अमित शाह का पुतला नजर आतिश किया और अमित शाह से फौरी तौर पर माफी मांगने का मुतालबा किया। हाइड्रा कमिश्नर एवी रंगनाथ ने मंगल को GHMC, HMDA, आपाशी रेवेन्यू के इंजीनियरिंग डिपार्टमेंट्स के अफसरान के साथ अजला, हैदराबाद, रंगारेड्डी, मेडचल, मलकाजगिरी और मेदक में झीलों के तहफ़्फ़ुज़ से मुतालिक मसाइल पर तबादला ख्याल किया। इस मौके पर हाइड्रा कमिश्नर ने मशवरा दिया कि झीलों के फुल टैंक लेवल और बफर जोन के बारे में जिन नुकात पर अमल किया जाना है उनके बारे में एक मखसूस तरीक़ेकार पर अमल किया जाना चाहिए। उन्होंने ये भी कहा कि झीलों के तहफ़्फ़ुज़ में शामिल महकमों के दरमियान हमांग बहुत जरूरी है। मजलिस इत्तेहादुल मुस्लिमीन पार्टी की जानिब से दरगाह हजरत सैयदना ख्वाजा मोइनुद्दीन चिश्ती गरीब नवाज रहमतुल्लाह अलैह के लिए चादर रवाना की गई। इस मौके पर सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी, हल्के नामपल्ली MLA माजिद हुसैन के अलावा दीगर मजलिसी कायदीन कारकुनान मौजूद थे। मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी, हल्के नामपल्ली MLA माजिद हुसैन के अलावा दीगर मजलिसी कायदीन कारकुनान मौजूद थे। हल्के असेंबली याकुतपुरा के MLA जाफर हुसैन मेराज ने मंगल को वक्फ बोर्ड अहदेदारों के हमरा मादानापेट ईदगाह के रूबरू वाक़े कब्रस्तान का मुआयना किया, जहां गैर मजाज तामीरात खुबूर की मिसमारी की जा रही थी। इस मौके पर रुकन असेंबली जाफर हुसैन मेराज ने खाविजीन के खिलाफ कार्रवाई करने अहदेदारों को हिदायत दी। इस दौरान मजलिस पार्टी कॉरपोरेटर्स मुजफ्फर हुसैन, शफात अली और प्राइमरी यूनिट के अराकीन मौजूद थे। आज मादन्नापेट ईदगाह के सामने का जो कब्रस्तान था उसमें एक इंक्रोचमेंट हो रहा था, जो खबरों को तोड़कर यहाँ पे कंस्ट्रक्शन किया जा रहा था। कुछ दिन पहले, आज से 4-5 दिन पहले यहाँ पर एक आग लगी, उसका बहाना लेते हुए ये लोग एक परमानेंट स्ट्रक्चर बना रहे थे। जैसे ही इत्तला मिली मुझे, नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने कहा कि फौरी जाकर इंस्पेक्शन करिए, तो मैं, मेरे साथ में संतोष नगर कारपेटर, कुरमागोला कारपेटर, हम लोग आए, आकर देखे। इमीडिएट चेयरमैन वक्फ बोर्ड, CEO वक्फ बोर्ड को इन्फॉर्म किए। उन्होंने इंस्पेक्टर और प्लस वक्फ बोर्ड टास्क फोर्स टीम को बुलाए हैं। इमीडिएट आके इन लोग देखे हैं। अब वक्फ बोर्ड टीम जो है वो जो लीगल एक्शन होती है इमीडिएट लेंगे और काम को रोकाएंगे, और बोर्ड भी वक्फ बोर्ड का लगा देंगे। बाकी जो भी एक्शन है वो उन लोग एज पर लीगल एक्शन वक्फ बोर्ड बराबर लेंगे। बहुत बहुत शुक्रिया। BRS MLC के कविता से मंगल के रोज तेलंगाना मुदिराज महासभा, रियासती कायदीन और विश्वकर्मा कुला अंजुमनों के कायदीन ने मुलाकात की। उन्होंने कविता से कांग्रेस हुकूमत की जानिब से BC से किए गए वादों को अमली जामा पहनाने के लिए हुकूमत पर दबाव डालने की अपील की। इस मौके पर MLC कविता ने कहा कि यह अफसोसनाक है कि हुकूमत BC के मसाइल पर तवज्जो नहीं दे रही है। उन्होंने वाज़ेह किया कि वो कामारेड्डी BC डिक्लेरेशन के वादों पर अमलावारी के लिए जिद्दोजहद करेंगी। उन्होंने बरहमी का इजहार किया कि इख्तिदार में आने के 1 साल बाद भी कांग्रेस हुकूमत BC से किए गए एक भी वादे को पूरा नहीं किया है। कविता ने मुतनब्बे किया कि वो बल्दियाती इंतखाबात में BC के लिए 42% रिजर्वेशन की फरहमी को रोकने की किसी भी कोशिश को बर्दाश्त नहीं करेंगी। मुलुक जिले के ताड़वाई पसरा के दरमियान जंगलाती इलाके में सयाहों के लिए ब्लैकबेरी जजीरा महकमा माहौलियाती सयाहत और जंगलात की निगरानी में कायम किया गया है। इस जजीरे का इफ्तिताह जल्दी ही रियासती वुज़रा करेंगे। वज़ीर पंचायत राज और देही तरक्की डॉक्टर D सीतक्का ने इस
ब्लैकबेरी आइलैंड का दौरा किया। इस मौके पर उनके हमराह महबूबाबाद MP बलराम नायक, भद्राचलम MLA टी वेंकटराव, जिला कलेक्टर दिवाकर TS और दीगर मौजूद थे। అమెజాన్ అడవులు కాదు, అమెరికా అడవులు అంతకన్నా కాదు. ఇది మా ములుగు రండి, ఆనందించండి, స్వేచ్ఛ వాయువును పీల్చండి. మీ ఆరోగ్యాలు ఆనందాలు అన్ని పొందడానికి ఇప్పుడు మేము కొత్తగా బ్లాక్ బెర్రీ ఈకో టూరిజం లో ఇది డెవలప్ చేయడం జరిగింది. పసర టు ఏటు నాగారం మధ్య, వరంగల్ టు ఏటు నాగారం మధ్య నేషనల్ హైవే 163 కి లెఫ్ట్ సైడ్, వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఈ బ్లాక్ బెర్రీ. తొందరలోనే ఓపెనింగ్ చేయబోతున్నాం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. खबरनामे में फिलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम। आइए बढ़ते हैं मजीद खबरों की जानिब। TSFDC चेयरमैन व प्रोड्यूसर दिलराजू ने कहा है कि वो संध्या थिएटर भगदड़ वाकये में हलाक रेवती के खानदान की हर तरह से मदद करने की जिम्मेदारी उठाएंगे। उन्होंने किम्स अस्पताल पहुंचकर जेर इलाज श्रीतेज की तबीयत के बारे में दरियाफ्त किया और श्रीतेज के वालिद से मुलाकात करते हुए पुष्पा 2 के प्रीमियर के दौरान पेश आए भगदड़ वाकये पर अफसोस का इजहार किया। उन्होंने श्रीतेज की जल्द सेहतयाबी के लिए दुआ की। उन्होंने कहा कि श्रीतेज के मुकम्मल सेहतयाब होने के बाद लड़के के वालिद को इंडस्ट्री में मुस्तकिल मुलाजमत दी जाएगी। उन्होंने वाज़ेह किया कि हुकूमत की जानिब से फिल्म इंडस्ट्री से दूरी की खबर झूठी है। वज़ीर आला ने फिल्म इंडस्ट्री को हर मुमकिन ताउन का यकीन दिलाया है। हम जल्द वज़ीर आला से मुलाकात करेंगे। జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ FDC ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఎట్లా ఉన్నా శ్రీతేజ్ ఆరోగ్యం ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా తొందరలోనే కోలుకుంటారు. बीजेपी MP इटला राजेंद्र और आरमूर MLA राकेश रेड्डी ने मंगल को किम्स अस्पताल पहुंचकर वहां जेरे इलाज श्रीतेज की इयादत की और उनके अहले खाना से मुलाकात की। उन्होंने संध्या थिएटर भगदड़ वाकये की मजम्मत की और इस वाकये में रेवती की मौत पर अफसोस का इजहार किया। तेलुगु फिल्मों के मशहूर अदाकार अल्लू अर्जुन मंगल को चिक्कड़पल्ली पुलिस स्टेशन में जारी तहकीकात के सिलसिले में पेश हुए। उनके हमरा उनके वालिद और फिल्मसाज अल्लू अरविंद और रिश्तेदार चंद्रशेखर रेड्डी भी मौजूद थे। अल्लू अर्जुन, जो अपनी लीगल टीम के साथ पहुंचे थे, पूछताछ के बाद दोपहर 2:48 पर पुलिस स्टेशन से रवाना हो गए। निजावा जिला कलेक्टर राजीव गांधी हनुमंतु ने मंगल को आरमूर मंडल पिरकिट में कस्तूरबा गांधी गर्ल्स विद्यालय का अचानक दौरा किया। उन्होंने डॉर्मेट्री,
स्टोर रूम, किचन, प्लेग्राउंड वगैरह का मुआयना किया। जिला कलेक्टर ने स्कूल के स्टाफ से मुतालिक सवालात करते हुए हिदायत दी कि जिम्मेदार अफराद स्कूल के इंतजाम की सही निगरानी करें और इस बात को यकीनी बनाएं कि तालिबात को किसी किस्म की मुश्किलात का सामना ना करना पड़े। इसके अलावा उन्होंने तालिबात की सेहत के तहफ़्फ़ुज़ को तरजीह देने और बाकायदगी से हेल्थ चेकअप करवाने की हिदायत दी। इस मौके पर आरमूर RDO और दीगर ओहदेदारान मौजूद थे। जिला निजामाबाद हल्के आरमूर के नंदीपेट में वाक़े गरीब बाबा दरगाह के पास खैसर बेगम की ज़मीन पर कुछ लोगों की जानिब से मुबैना कब्जे की खबर है, जिसकी तहरीरी शिकायत मुतासरा खातून ने अपने बेटों के हमरा प्रजावानी प्रोग्राम में जिला कलेक्टर से की। बाद-ए-ज़ा उन्होंने मीडिया से बात करते हुए इंसाफ का मुतालबा किया। లాస్ట్ గా నేను కూడా బతికేది బాగాలేదు వాళ్ళకు కూడా ఏమైనా పెట్టిండొచ్చు వాళ్ళు కూడా లంచాలు తినుకుంటా మాట్లాడుతున్నారు సార్. ఇంతే ఇంకా తెల్ల కూడా చెప్పేదే మాకు సార్ కలెక్టర్ సార్ కానీ RDO సార్ మాకు సర్వే చేసి ఇవ్వగలని చెప్పి కోరుతున్నాను సార్. మొత్తం రిపోర్ట్ తో సహా ఉన్నది. ఆల్రెడీ 11 గంటల 30 నిమిషాలకి రిపోర్ట్ సర్వే చేస్తారని అన్నారు. ఇంతవరకు చేయలేదు సార్, ఇంతవరకు చేయలేదు సర్వే. నిన్న ఫోన్ చేసి ఆదివారం డ్యూటీ లేదు, నిన్న ఫోన్ చేసి ఏమంటున్నారంటే మేము సర్వేకు రాము చేయమని సర్వేర్ గారు ఫోన్ చేశారు. మరి ఏమైనా ఉంటే డిప్యూటీ MRO గారితో మాట్లాడుకోని అంటారు. మరి వాళ్ళతో అలా ద్వారా ఏం ముట్టిందో తెలియదు. డిప్యూటీ MRO గారికి MRO అయితే పర్వాలేదు సార్. MRO తహసీల్దార్ గారు పర్వాలేదు, తహసీల్దార్ గారు మంచోళ్ళే. డిప్యూటీ MRO మొత్తం చేసేది డిప్యూటీ MRO ద్వారా జరుగుతున్నది. న్యాయం చేస్తారు సార్. వాళ్ళు ఎన్ని పెడుతున్నారు, అటు దీనికుంటే ఇటు మాట్లాడుతున్నారు, అబద్ధం చేస్తున్నారు సార్. విన్నావా? మేము ప్రజావాణి ఇంతకుముందు వస్తే ఇంతకుముందు RDO సాబు ఎండార్స్మెంట్ చేసిండు, కలెక్టర్ సాబు రాసిచ్చి RDO గారు తహసీల్దార్ గారికి రాసిచ్చారు ఈ లెటర్. ఇదేమో నోటీస్ లెటర్. ఆల్రెడీ రాసిన కాడ కూడా అబద్ధాలు చెప్తున్నారు సారు. విన్నావా? రాసిన కాడ కూడా అబద్ధాలు చెప్తున్నారు. నీ కాళ్ళు మొక్కుతా చూడు, న్యాయం చేయండి, నేను బతకలేనిగా. వాళ్ళకి మంచిగా శిక్ష చెయ్యండి. విన్నావా? ₹1 కోటి బిల్డింగ్ కట్టుకుంటున్నారు. వాళ్ళు పైసలు వేసుకుంటా, మా భూమి పైసలు వేసుకుంటా. విన్నావా? ఇగో ఇప్పుడు చూపిస్తున్నా చేతి పట్టి చూడండి, మంచిగా చూడండి. అదే సార్ మేము కొంచెం చర్యలు తీసుకోవాలని మేము ఇది చేస్తున్నాం సార్. మా ఒక విన్నపం. మేము పేదలము, మాకేమో లేదు. वरंगल में पोल्ट्री इंडस्ट्री से मुतालिक ओलिव पोल्ट्री कंसल्टेंसी कंपनी का शानदार इफ्तिताह अमल में आया। इफ्तिताही तकरीब में साबिक वजीर पुन्नला लक्ष्मैया, D विनय भास्कर ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर कंपनी की वेबसाइट का भी आगाज किया गया, जो जदीद टेक्नोलॉजी की मदद से पोल्ट्री कंसल्टेंसी खिदमात फराहम करने के लिए तैयार की गई है। इस मौके पर पोल्ट्री सनत के नामवर शख्सियत मोहम्मद अब्दुल कुद्दूस के अलावा ताजरीन, गवर्नमेंट एम्प्लॉयज व दीगर ने शिरकत की। Now in the current scenario, the AI is being impacted in all the related fields like medical and everywhere. So here in the poultry, how best we can use the AI for a small demonstration of this. Like the data plays a major role in AI. So we collect the data from the sources, like we collect the data from the individual sheds, and we make the process those data such that we can make an early detection of the diseases, and we can able to predict like what type of diseases can be occurring in like whether it is a layered or boiler, what type of hen it is, and we are trying to make a software where we can able to manage the feed, and we can able to give appropriate feed according to the need of a hen. Like for example, the hen need हैदराबाद के कालापत्थर PS लिमिट में दिन दहाड़े हुए चोरी के केस को पुलिस ने हल करते हुए 2 अफराद बशमुल खातून को हिरासत में ले लिया। पुलिस ने मुलजिमीन के कब्जे से 3,20,000 मालियत के सोने के जेवरात व दीगर अशिया जब्त कर ली। इस सिलसिले में फलकनुमा डिवीजन ACP MA जावेद ने प्रेस कॉन्फ्रेंस करते हुए केस की तफसीलात बताई। आज कालापत्थर पुलिस स्टेशन ने अच्छा काम, गुड वर्क करे सो है। ये केस हाउस ब्रेकिंग नाइट डे हाउस ब्रेकिंग दिंदी वाले घर फोड़ी का केस डिटेक्ट करे सो है। ये केस है कि 14 तारीख के दिन, 14 तारीख के सैटरडे कालापत्थर पुलिस लिमिट्स में रामनासपुरा में याकूब कुरैशी नाम के आदमी के घर में ये चोरी हुआ सो है। ये उस दिन हमको 14 तारीख को कंप्लेंट रिसीव हुआ कि उन्होंने अपने बिजनेस करने, अपने घर से बिजनेस करने के लिए गए और घर में लेडीज़ थे, नमाज़ पढ़ के वो लोग आराम कर रहे थे। तो इस बीच में कोई अननोन ऑफेंडर्स आके घर से सोना चोरी करके लेकर गए, बोलते सो कंप्लेंट है अलमारी में, घर में के अलमारी में जाके सोना ले गए कंप्लेंट।
रिसीविंग ऑन दिस कंप्लेंट कालापत्थर पुलिस इन्वेस्टिगेशन शुरू करे और सीसीटीवी फुटेजेस और फिंगरप्रिंट्स निकाले। सीसीटीवी फुटेजेस और हमारे इन्फॉर्मेंट के हिसाब से ये केस जकिया नाम की औरत करे सो बोल के हमारे को इन्फॉर्मेशन मिला। ये जकिया जो है इससे पहले 8 केसेस में इन्वॉल्व है। सेम ऐसे ही क्या करते, सुबह सुबह फजर के बाद जो जेंट्स नमाज को जाते, जनाना घर में सोते रहते या कुरान पढ़ के सोते रहते, उस टाइम पे हल्लू घर में घुस के जो भी है सोना, जो हाथ को मिला, जो सोना मिला, मोबाइल फ़ोन मिला, वो लेके जाते। ऐसे इन पे 2021 में कामाटीपुरा में 4 केसेस, उससे भी पहले प्रियर भी और 4 केसेस, रैन बाज़ार के 2, मादानापेट का 1, संतोष नगर का 1, टोटल 8 केसेस है। जैसा घर में घुस, अगर कोई घर में घुस के कोई साथी कोई एंट्रेंस में ही पूछ लिए तो फलाने घर कहाँ है, यहाँ कहाँ है, यहाँ पे काम करना है, काम मिलता क्या, ऐसा पूछ के उनको गुमराह करके वापस चल जाते। इस तरह भी उस दिन 14 तारीख के दिन ये सीसी फुटेजेस हमको मिले जो इनको जानने वाले क्राइम टीम पहचाने इनके लिए थे। तो आज इनको और इनके हस्बैंड सलीम है, कार ड्राइवर थे, उनको पैरालाइज होने से जब से ये काम शुरू करना करे, इनको पूरा गाइड करते, सामने ले जाके छोड़ते, फिर एरिया में फिरे बाद पूरा बुरखा नशीन ग्लव्स पहन के फिर के घर में उसके जो भी है लेके जाते। आज इसी तरह आज हमको कालापत्थर पुलिस लिमिट्स में ही आज सुबह इनको अक्यूज्ड जकिया को अप्रहेंड करे। उन्होंने ये जो माल जो मिला था ये तकरीबन 20 तोले ये आइटम बेचने के लिए जा रहे थे। शहर हैदराबाद के मजाफात मैलारदेव पल्ली में मंगल की सुबह उस वक्त खौफ व हिरास फैल गया जब एक शख्स की लाश थैले में सड़क के किनारे दस्तयाब हुई। लाश को जेएचएमसी के सफाई मुलाजिमी ने देखा और इस बात की इत्तला ट्रैफिक पुलिस को दी, जिसने लॉ एंड ऑर्डर पुलिस को आगाह किया। मैलारदेव पल्ली पुलिस ने मौके पर पहुंचकर लाश को थैले से निकालने के बाद उस शख्स की शनाख्त के लिए कार्रवाई शुरू कर दी। पुलिस को शुबा है कि हमलावरों ने उस शख्स को कहीं और कत्ल किया और लाश मैलारदेव पल्ली रोड पर फेंक दी। पुलिस मसरूफ तहकीकात है। जिला निर्मल कुबीर मंडल के पारदी गांव की राजा राजेश्वर मंदिर में हुंडी की चोरी का वाकया पेश आया। मुकामी लोगों की इत्तला पर पुलिस ने सीसी कैमरों की मदद से चोरी में मुलविस 2 अफराद बशमुल एक खातून को गिरफ्तार कर लिया। इस सिलसिले में भैंसा एडिशनल एसपी अविनाश कुमार ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए तफसीलात से वाकिफ करवाया। पुलिस ने मुलजिमीन के कब्जे से 10,000 से ज्यादा नकद रकम, 1 कार, 2 मोबाइल फोन, 1 गैस सिलेंडर के अलावा मंदिर के टूटे हुए ताले, हुंडी को जब्त करते हुए चोरों को अदालती तहवील में भेज दिया। మధ్యరాత్రిలో అక్యూజ్ వాడు పూలి ప్రదీప్ సన్ ఆఫ్ కొండయ్య రెసిడెంట్ ఆఫ్ శాస్త్రి నగర్ భైంసా అండ్ కొడలి వెంకట లక్ష్మి ఇద్దరు స్విఫ్ట్ డిజైర్ కార్ నంబర్ TS 16 FD 0980 లోని అక్యూజ్ వాడు పాడిది విలేజ్లో రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం చేశారు. దీంట్లో వీడు హుండీ బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు. తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోంది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు. అక్కడ నుంచి డబ్బులు ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు. రాజరాజేశ్వర్ టెంపుల్లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మన సబ్ డివిజన్లో సీసీటీవీ ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది. దీంట్లో అక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అయింది. సో మనకు సీసీటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది. తర్వాత భైంసా రూరల్ సిఐ, భైంసా టౌన్ సిఐ, SHO కుబీర్, ASI దేవరాయ్, దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత వీడికి పట్టుకున్నారు. ఇప్పుడు మనకు ఏమేమి రికవరీ లిస్ట్ నెట్ క్యాష్ ఆఫ్ 10,910 రూపీస్. विकाराबाद पुलिस और CCS ने मुश्तरका कार्रवाई के दौरान 2 इंटर स्टेट चेन स्नैचर्स को कर्नाटक के बीदर जिले के हुमनाबाद की लॉज से गिरफ्तार कर लिया। विकाराबाद जिला SP नारायण रेड्डी ने इस सिलसिले में मीडिया कॉन्फ्रेंस करते हुए तफसीलात बताई। पुलिस ने मुलजिमीन के कब्जे से 7,80,000 मालियत के सोने के जेवरात और एक तलवार जब्त कर ली। నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా, ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా. ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ
2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక 4 చైన్ స్నాచ్ చేసినట్టు ఏవైతే వాళ్ళు దొంగతనం చేశారో ఇవన్నీ కూడా మనకు 4 చైన్స్, అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట కొడవలి దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. ఈయన మోడల్స్ ఆపరేటివ్ చూస్తే మనము ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరినైనా బైక్లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, షాప్లో ఉన్నప్పుడు కానీ, చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. विकाराबाद जिला एसपी नारायण रेड्डी ने नए साल के जश्न से मुतालिक मीडिया कॉन्फ्रेंस के दौरान जरूरी हिदायत दी. उन्होंने कहा कि नए साल के जश्न के लिए रिजॉर्ट्स की बुकिंग से पहले पुलिस से इजाजत लेना लाजमी है. ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా కూడా అది పోలీసు వారు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సిచ్యువేషన్ బట్టి, లా అండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా, లేకపోతే టూరిస్టులని మీరు ఎంకరేజ్ చేసి ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్టులందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తారు. అటువంటి వారి కోసం పటిష్టంగా భద్రత పెట్టి మనం ఈ ఏరియాస్లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో ఆ ఏరియాలో కూడా పోలీస్ ప్రెసెన్స్ విజిబుల్గా ఉండేట్టు అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనము చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఇప్పటి నుంచి మనం 1 వీక్ जनवरी 1, 2 आखिर में एक नजर हेडलाइंस पर. मरकजी वजीर दाखिला अमित शाह के खिलाफ तेलंगाना कांग्रेस कायदीन का एहतजाज. खम्मम जिले में निकाली गई रैली में हुजरा भट्टी विक्रमार्का और तुमला नागेश्वर राव ने की शिरकत. हाइड्रा कमिश्नर रंगनाथ की सदारत में लेक प्रोटेक्शन कमेटी का इजलास. मुख्तलिफ सरकारी इदारों के अफसरान ने की शिरकत. झीलों के तहफ्फुज पर किया गया तबादले ख्याल. बल्दियाती इंतखाबात में 42% रिजर्वेशन को रोकने की किसी भी कोशिश को बर्दाश्त नहीं किया जाएगा. बीआरएस एमएलसी कविता ने मुदिराज महासभा और विश्वकर्मा कायदीन को दिलाया यकीन. टॉलीवुड प्रोड्यूसर दिल राजू ने किम्स अस्पताल में की श्रीतेज की अयादत. श्रीतेज के खानदान के साथ खड़े रहने और उनकी मदद करने का दिया तयख्खुन. लीगल टीम के साथ चिक्कड़पल्ली पुलिस स्टेशन पहुंचे थे हीरो अल्लू अर्जुन. चिक्कड़पल्ली पुलिस ने संध्या थिएटर भगदड़ वाक़े की जारी तहकीकात के तहत की पूछताछ. खबरनामे में फिलहाल बस इतना ही. ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए पीबीएन न्यूज़ यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर जरूर कीजिए.